నమస్తే అండి, నా పేరు రామకృష్ణ. నేను హైదరాబాద్ సుచిత్రాలో ఉంటాను. కరెక్ట్గా పోయిన సోమవారం 3 గంటలకి నేను పుణ్యలింగేశ్వర స్వామి వీడియో చూశాను. ఈ 12 జ్యోతిర్లింగాలు మహాక్షేత్రం ఇక్కడ నిర్మించబడిందని విన్నాను. ఒక 5 నిమిషాల్లోనే నేను డిసిజన్ తీసుకొని నేను మా మిసెస్ ఈ పుణ్యలింగేశ్వర స్వామి 12 లింగాల దర్శనానికి వచ్చేసాము. ఎమ్మటే వచ్చిన తర్వాత నాకు అసలు చెప్పలేనంత ఆనందం కలిగింది. ఈ గుడి కానీ, వాతావరణం కానీ, ఇక్కడున్న కపిల గోశాల కానీ, అనాథాశ్రమం కానీ, వీళ్ళు చేస్తున్న పుణ్యకార్యాలన్నీ కూడా చాలా బాగా నచ్చాయండి. దానికి ఈ వారంలోనే నేను మళ్ళీ మన శనివారం కూడా వచ్చి దర్శనం చేసుకున్నాను, ఇవాళ కూడా వచ్చి దర్శనం చేసుకున్నాను. నా శక్తి కొద్దీ ఉడతా భక్తి సాయంగా నేను గోశాలకి ఒక 33 గజాల స్థలాన్ని డొనేట్ చేశానండి. అలాగే టెంపుల్కి ఒక 33 బ్యాగులు సిమెంట్ కూడా డొనేట్ చేశాను. అనాథాశ్రమంలో కూడా చేశాను. చాలా బాగా వీళ్ళు చేస్తున్నారండి. ఈ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్, ఈ 12 జ్యోతిర్లింగాలు మన తెలంగాణలో ఉండడము మనం చేసుకున్న పుణ్యం అండి. ఇది దినదిన అభివృద్ధి చెందుతూ రాబోయే రోజుల్లో మహత్తరమైన పుణ్యక్షేత్రం అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.